పాన్ ఇండియా అంటారు, హైప్ ని పెంచారు, గేమ్ చేంజర్ పేరుతో అందరూ వెయిట్ చేశారు. కానీ అప్డేట్ చక్కగా రాలేదు గురు. ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. రామ్ చరణ్ మాస్ పర్ఫార్మెన్స్ క్లాస్, కానీ సినిమా గురించి క్లారిటీ కొంచెం తీసుకుని ఉంటే ఖచ్చితంగా హిట్ అయిండేదేమో బాస్. పెద్ద గ్లిమ్స్ వచ్చింది, చరణ్ ఫ్యాన్స్ కి న్యూ హోప్ తెచ్చింది. విలేజ్ వైబ్స్, క్రికెట్ షాట్స్, రంగస్థలం ఫ్లాష్ బ్యాక్ అండ్ మాస్ థాట్స్. ఈ మధురమైన అనాలిసిస్ లో మనం చేద్దాం డీప్ డైవ్ బ్రో. గేమ్ చేంజర్ గురించి మాట్లాడాలి. పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చేశారు శంకర్ గారు. హై పీక్స్ లో ఉంది, బట్ టీజర్స్ పర్ఫెక్ట్ టైం కి రాలేదు. అప్డేట్స్ లేక ఫ్యాన్స్ కి హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. పొలిటికల్ డ్రామా అంటే అందరూ కనెక్ట్ అవ్వలేదు. విజువల్స్ గ్రాండ్ గా ఉంటే కూడా స్టోరీ గురించి క్లారిటీ లేకపోవడం వల్ల ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఈవెన్ తమన్ మ్యూజిక్ కూడా మాస్ హైప్ ని క్రియేట్ చేయలేదు. ఎప్పుడు చూసినా ఒక మ్యూజిక్ కి మూవీ మొత్తం కొట్టినట్టు అనిపించింది. సో బేసికలీ మార్కెటింగ్ కి ప్లానింగ్ లేకపోవడం, ప్రాజెక్ట్ డిలే అవ్వడం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, రామ్ చరణ్ యాజ్ అ యాక్టర్ హీ ఇంప్రూవ్డ్ ఎ లాట్. త్రిబుల్ లో వరల్డ్ లెవెల్ అప్రిషియేషన్ వచ్చిన విషయం మనందరికీ తెలుసు. అయితే గేమ్ చేంజర్ లో లీక్స్ చూస్తే పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ ఉంటుందని తెలిసింది. బట్ మూవీని ప్రెజెంట్ చేయడంలో ప్రాబ్లం వల్ల అది అందరికి రీచ్ కాలేదు. సో ఇట్స్ నాట్ చరణ్స్ ఫాల్ట్, ఇట్స్ అ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇష్యూ. సో శంకర్ గారు కొంచెం కేర్ తీసుకుంటే కనీసం యావరేజ్ గా అయినా పోయి ఉండదు. పెద్ద గ్లిమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో పెద్ద గ్లిమ్స్ గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ షాట్ క్రికెట్ సీన్ తో స్టార్ట్ అవ్వడం, విలేజ్ బ్యాక్ డ్రాప్. చరణ్ లుక్ అయితే నాకు కొంచెం రియల్ గా అనిపించింది, ఒక విలేజ్ కుర్రాడ్లా అనిపించింది. సో అది ఫ్యాన్స్ కి రంగస్థలం గుర్తుకొచ్చి ఉంటుంది ఖచ్చితంగా. బుచ్చిబాబు గురించి మాట్లాడాలంటే, ఎమోషనల్ కనెక్ట్ క్రియేట్ చేయడంలో ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. ప్లస్ సుకుమార్ గారు సపోర్ట్ చేస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా హై ఉంటది. సో చరణ్ ని మాస్ ప్లస్ ఎమోషన్ డెప్త్ ఉన్న రోల్లో చూడటం అంటే బ్లాక్ బస్టర్ పొటెన్షియల్ అని చెప్పాలి. ఓవరాల్ గా గేమ్ చేంజర్ హైప్ మిస్ అయింది, కానీ పెద్ద గ్లిమ్స్ హోప్ ఇచ్చింది. మనకి నచ్చిన చరణ్ అంటే మాస్ ప్లస్ క్లాస్ కాంబినేషన్ పెద్దలో అది ఉంటుందని అనిపిస్తుందా? సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మీకు గేమ్ చేంజర్ డిసప్పాయింట్మెంట్ గురించి అండ్ పెద్ద గ్లిమ్స్ గురించి ఏమనిపించింది కమెంట్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.